ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కానీ ఎందుకో నా మనసు బరువుగా మారిపోయింది. స్వాతి దగ్గరికి మనం వెళ్తున్నాం కదా, తను ఏం చెప్తుందో, ఏ పిడుగు నెత్తిన పడుతుందో అని, ఏం వినాల్సి వస్తుందోనని బాధగా ఉంది. నా అన్నం చంపిన విషయంలో జేపీకి నిత్య సాయం చేసిందని తెలిస్తే మాత్రం, తెలిస్తే ఏం చేద్దాం రోజా? అదే నాకు అర్థం కావట్లేదు బాలుగారు. ఒకప్పుడు నన్ను ద్వేషించిన పిన్ని ఇప్పుడు మారిపోయింది. పిన్నిలో నేను అమ్మని చూసుకుంటున్నాను. నాకు నాన్న దూరమైన అమ్మ బంధం, ఆత్మబంధం దొరికింది. అలాంటిది అదే పిన్ని కూతురు నాన్నని చంపిన వాడికి సాయం చేసిందని తెలిస్తే పిన్నికి ఎలా చెప్పాలి? నా చెల్లి నేను ఎలా చూడాలి? నా చెల్లి అని నేను క్షమించలేను. పిన్ని మంచితనం చూస్తుంటే పిన్ని ఎలా రియాక్ట్ అవుతుందో తెలియడం లేదు. రోజా, నీకో విషయం తెలుసా? కట్టుకున్నవాడా కన్న కూతురా రెండిట్లో ఏది కావాలో ఎంచుకో అంటే ఒక స్త్రీ మనసు, ఒక తల్లి మనసు ఖచ్చితంగా కన్నబిడ్డ వైపే మొగ్గు చూపుతుంది. నిత్యనే మాలతి గారు సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే అంతకంటే ఘోరం ఇంకేముంటుంది బాలుగారు? నిత్య పాత్ర ఇందులో ఉందని నా మనసు గట్టిగా చెప్తోంది. మనం వెళితే ఏం వినాల్సి వస్తుందోనని భయం వేస్తోంది. తన కన్న తండ్రి సారంగపాణి గారు కాదు అని తెలిసినప్పుడు నిత్యకి కోపం వస్తుంది. అది సహజమే. కానీ జేపీఏ తన కన్న తండ్రి అని తనకి తెలిసినప్పుడు ఆనందం వేస్తుంది. కానీ కోపానికి ఆనందానికి మధ్యలో ద్వేషాన్ని పెంచుకొని నాన్న హత్యలో తను సాయం చేసిందంటే ఎలా బాలుగారు? ఎలా? ఎంత కన్న తండ్రి కాకపోయినా అన్ని సంవత్సరాలు తనని ప్రేమగా చూసుకున్నారు కదా. ముక్కు మొహం తెలియని వాళ్ళు కష్టాల్లో ఉంటేనే నాన్న అయ్యో పాపమని సహాయం చేసేవారు. అలాంటి నాన్నతో అన్ని సంవత్సరాల అనుబంధం ఉంది. వాళ్ళిద్దరికి నాన్నని ఎలా చంపాలనిపించింది? నాన్న హత్య కేసులో నిత్య ప్రమేయం ఉందని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను తన అంతు చూస్తాను. కానీ పిన్ని విషయంలోనే ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీలైనంత వరకు పిన్నికి విషయం తెలియకుండా తన మనసుని నొప్పించకుండా
చివరి వరకు చెప్పకుండా ఉంటే మంచిదేమో అనిపిస్తోంది. జరగబోయే దాని గురించి ఆలోచిస్తే ఆ బాధ ఎక్కువగా ఉంటుంది రోజా. చూద్దాం ఏం జరుగుతుందో. మనసులో నుంచి అన్నీ తీసే కాసేపు ప్రశాంతంగా ఉండు. పద వెళ్దాం. పద రోజా, రా. ఆంటీ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఏం చెప్పాలి? అయ్యో దేవుడా! చెప్పండి ఆంటీ. సారంగ్ మర్డర్ కేసు విషయంలో నువ్వు వెపన్ని రిసార్ట్స్లో ఒక అమ్మాయి ద్వారా తెప్పించావు చూడు. ఆ వెపన్ తెప్పించుకున్నట్లు రోజాకి ప్రూఫ్ దొరికింది. వాళ్ళు నీ దగ్గరికే వస్తున్నారు. ఆంటీ మీరేం మాట్లాడుతున్నారు? ఆ వెపన్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. వెపన్ తెప్పించి ఇవ్వమంటే ఇచ్చానంతే. అయినా ఇదంతా చేసింది నిత్య కదా ఆంటీ. వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారా ఆంటీ? షటప్ స్వాతి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒక ప్లాన్లో భాగంగా వాళ్ళు నీ దగ్గరకు వస్తున్నారు. ఏం చెప్తున్నారా ఆంటీ మీరు? నేను నిత్య మీద ప్రేమతో నిత్య చెప్పింది చేశాను. సోనీ దగ్గర వెపన్ తీసుకురమ్మంటే తీసుకొచ్చాను. నేనేం వెపన్ నా దగ్గర పెట్టుకోలేదు కదా. ఆ వెపన్ని నేను వాడలేదు కదా ఆంటీ. స్వాతి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మధ్యలో అడ్డురాకు. జాగ్రత్తగా విను. నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థమైందాంటీ. వాళ్ళు అడిగితే నేను నీకు ఏం చెప్పానో అదే చెప్పాలి. పోలీసులు వచ్చి అడిగినా అదే చెప్పాలి. 3rd డిగ్రీ ఉపయోగించిన 100 రోజులు ఇంట్రాగేట్ చేసినా కూడా ఒక్క మాట కూడా ఎక్కువ చెప్పకూడదు, అలా అని తక్కువ చెప్పకూడదు. నేను చెప్పింది మాత్రమే చెప్పాలి. సరే ఆంటీ. నిత్యకి ఈ మర్డర్కి ఎలాంటి సంబంధమూ లేదు. నిత్య తండ్రిగా జగదీష్ అనే వ్యక్తి నీ దగ్గరకొచ్చాడు. డబ్బు ఆశ చూపించాడు. తను చెప్పడంతోనే జగదీష్ అనే లాయర్కి వెపన్ ఇచ్చాను అని చెప్పాలి. అంతేగాని ఇందులో నిత్య పేరు అస్సలు రాకూడదు. ఆంటీ మీరు చెప్పిన దాంట్లో నిత్య సేవ్ అవుతుంది, కానీ నా సంగతి ఏంటా ఆంటీ? నేను బలైపోతాను కదా ఆంటీ. చూడు స్వాతి, నేను నిన్ను బలి చేస్తే నువ్వు ఎప్పటికైనా నిజం చెప్పేస్తావు. అలా ఎలా చేస్తాననుకున్నావు? నాకు నిత్య ఎంతో, నువ్వు అంతే. నన్ను నమ్ము. నిన్ను నేను సేవ్ చేస్తాను. ప్రస్తుతం రోజా వాళ్ళు నీ దగ్గరకొస్తే నువ్వు సోనీ దగ్గర వెపన్ తీసుకుని జగదీష్కిచ్చాను అని చెప్పాలి. రోజా నిన్ను కాపాడతాను అంటుంది. నీకు అభయం ఇస్తుంది. ఇదే మాట కోర్టులో చెప్పాలి అంటుంది. చెప్తాను అని చెప్పు. కోర్టులో చెప్పటం అంటే
విను స్వాతి, కోర్టులో చెప్తాను అనాలి, అంతేగాని ఈ విషయం కోర్టులో చెప్పకూడదు. కోర్టులో ఏం చెప్పాలో నేను నీకు మళ్ళీ చెప్తాను. ఇప్పటికీ ఈ యాక్టింగ్ కంటిన్యూ చెయ్యి, సరేనా? సరే ఆంటీ. రోజా, స్వాతి ఇల్లు ఇదే. కోర్టుకు వెళ్ళాక ప్లాన్ మొత్తం తిప్పేస్తాం. అప్పుడు అందరం సేవ్ అవుతాం.